పొలంలో పంటలు బాగా పండితే బంగారు పంటలు పండే భూమి అని అంటారు. మరి పొలంలో నిజంగా బంగారమే పండితే టన్నుల కొద్ది ధాన్యం దిగుబడి సాధించినట్లు టన్నుల కొద్ది బంగారాన్ని పండిస్తే ఆంధ్రప్రదేశ్ అలాంటి సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తుంది. రాయలసీమ చరిత్రను మార్చే బంగారు గనిలో ప్రొడక్షన్ మొదలైంది. ఏటా 750 కోట్ల బంగారాన్ని వెలికితీసే ఈ ప్రాజెక్టుతో ప్రజలకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. 60% పనులు పూర్తయ్యాయని, బంగారాన్ని ప్రయోగాత్మకంగా వెలికితీస్తున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ తెలిపారు. దక్కన్ గోల్డ్ మైన్స్ జొన్నగిరిలో ప్రస్తుతం నెలకు కేజీ బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. తుగ్గలి మండలం బంగారానికే కాదు, వజ్రాలకు, విలువైన రంగురాలకు కూడా ప్రసిద్ధి. వర్షాకాలం మొదలైందంటే ప్రజలు వజ్రాల కోసం పొలాలు, చెట్టుపుట్టల బాట పడతారు. జొన్నగిరి, ఎర్రగుడి, పడిగిరాయి గ్రామాల్లో బంగారం నిక్షేపాలు భారీగా ఉన్నట్టు భారత ప్రభుత్వం గుర్తించింది. పసిన్ని వెలికితీసే ప్రాజెక్టును దక్కన్ గోల్డ్ మైన్స్కు చెందిన అనుబంధ సంస్థ జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది. 3 గ్రామాల్లో 250 ఎకరాల భూమిని సేకరించి పనులు ప్రారంభించింది. బంగారం అన్వేషణ, అంచనాలకే 8 ఏళ్లు పట్టింది. ఇప్పటి వరకు 200 కోట్ల పెట్టుబడి పెట్టింది. జొన్నగిరి గోల్డ్ మైన్ మన దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ఒకే ఒక గోల్డ్ మైనింగ్ కంపెనీ దక్కన్ గోల్డ్ మైన్సే. దేశంలో తొలి ఓపెన్ పిట్ గోల్డ్ మైన్స్ కూడా ఇదే. రాయలసీమను రతనాల సీమ అంటారు. వజ్రాలకు, విలువైన రంగురాలకు ఇది పెట్టింది పేరు. వజ్రకరూరు, రామగిరి, జొన్నగిరి వంటి ఎన్నో ప్రాంతాలు విలువైన సంపదకు నెలవులు. జొన్నగిరి గ్రామం క్రీస్తు పూర్వం నుంచే ఉనికిలో ఉంది. అశోక చక్రవర్తి ఇక్కడ శాసనాలు వేయించాడు. ప్రాచీన కాలం నుంచే ఈ గ్రామంలో బంగారాన్ని వెలికితీసినట్లు చెబుతారు. నిజానికి ఈ ఊరి పేరులోనే బంగారం ఉంది. ప్రాచీన కాలంలో ఈ ఊరి పేరు సువర్ణగిరి అని, కాలక్రమంలో సొన్నగిరిగా మారి చివరకు జొన్నగిరిగా స్థిరపడిందని చెబుతారు. కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాలు బంగారానికి కేర్ ఆఫ్ అడ్రస్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్, అనంతపురంలోని రామగిరి గోల్డ్ మైన్స్ నుంచి టన్నుల కొద్ది బంగారాన్ని వెలికితీశారు. జొన్నగిరి మైన్స్ ను ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ బ్లాకులుగా విభజించారు. ఈస్ట్ బ్లాక్లో 180 మీటర్ల లోతులో దాదాపు 7 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా వేశారు. మరింత లోతులో తవ్వకాలు జరిపితే 14 టన్నుల బంగారం వెలికి తీయొచ్చని కంపెనీ చెబుతుంది. అన్ని బ్లాకుల్లోనూ కలిపి 42 టన్నుల బంగారాన్ని వెలికితీసే అవకాశాలున్నాయని కంపెనీ అంచనా. ఏటా 750 కేజీలు వెలికితీస్తే దాని విలువ 540 కోట్ల రూపాయలు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలోనూ భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని భారత ప్రభుత్వం గుర్తించింది. బంగారం వెలికితీత చాలా శ్రమతో, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వాలు మైనింగ్కు ముందుకు రావడం లేదు. 1 గ్రాము బంగారాన్ని సేకరించాలంటే 500 టన్నుల మట్టిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అంచనాలు తారుమారు కావచ్చు. అందుకే కంపెనీలు ఏళ్ల తరబడి అంచనాలు వేశాకే రంగంలోకి దిగుతుంటాయి.